నాన్నగారు. అవునమ్మా, నిన్నటితోనే మన కష్టాలన్నీ పోయాయి, బాధలన్నీ తొలగిపోయాయి. ఇక నుంచి మనం సంతోషంగా బతుకుదాం, ఉన్నదానిలో తృప్తిగా ఉందాం. అలాగే సుమతి. హలో, అలాగా, అలాగే చెప్తాను, ఉంటాను. ఏమండి, ఏమైంది? అదే ఎలా చెప్పాలో తెలియటం లేదు సుమతి. ఏం జరిగింది నాన్నగారు? ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదమ్మా. ఏం జరిగిందో చెప్పండి నాన్నగారు. మీ బావ బావా? మీ బావ నీకో సంబంధం చూశాడమ్మా. అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నట్ట, నీ ఫోటో ఎక్కడో చూశాట, నువ్వే తన భార్య కావాలి అని పట్టుబట్టాట. మిగతా విషయాలు త్వరలోనే తెలియజేస్తానన్నాడు. ఎంత శుభవార్త చెప్పారండి. ఈ ఇంటికి మళ్ళీ పెళ్లి కూడా రాబోతోంది సుమతి. అవునండి. ఇంటికి ఏమిటి, మీ అమ్మాయికి కూడా పెళ్లి కళ వచ్చేసిందండి. ఆపరా, ఇప్పటికే 6 బీర్లు తాగావు, ఇంకా తాగితే పడిపోతావురా. ప్లీజ్ రా, నా మాటిని ఆపరా. 6 బీర్లు తాగానా? ఓసారి లెక్కడ్రా. 1 2 3 4 9 ఎన్నున్నాయిరా? మొత్తం 10 ఉన్నాయిరా. రేయ్, అదిరా ఈ చేతు స్టామినా. 10 కాదు, ఇంకో 10 అయినా సరే వేసేస్తారు. అయినా స్టడీగా ఉంటాడు. స్టడీ. ఎప్పుడు లేదు ఇంతగా తాగుతున్నావేంట్రా? కాలిపోతుందిరా. పైనుంచి కింద దాకా, కింద నుంచి పై దాకా కాలిపోతుంది. గుండె అంతా మండిపోతుంది. అన్ని బీర్లు తాగితే అలాగే కాలుద్ది, అందుకే తాగొద్దురా అని చెప్పేది. రేయ్, నీ బీర్లో నా ఐస్ క్యూబ్ చేతు ఆడు కాదురా, నేను. అయినా నాకు మండుతుంది తాగడం వల్ల కాదా, మరి 1,50,00,000 పోవడం వల్ల. 1,50,00,000 పోవడం ఏంట్రా? అంత డబ్బు ఎలా పోయిందిరా? కొంపదీసి దొంగలు పడ్డారా? దొంగలు కాదా, దొంగ. ఇంకా చెప్పాలంటే దొంగది ఆ మధుమతిరా, మధుమతి. ఆహా, మధుమతి అంటే ఇంటి కోసం దొంగతనాలు కూడా చేస్తుందా? దొంగతనం కాదురా బాబు, దొంగ దెబ్బ తీసిందిరా. 1,50,00,000 మాకు లాస్ చేసి మేం కోలుకోలేని దెబ్బ కొట్టిందిరా. ఏంట్రా నువ్వనేది? అసలు ఏం జరిగింది? రేయ్, ప్లేట్ స్టోన్ అని ఒక లాటరీ కంపెనీ ఉందిరా. మధుకి ₹1,00,00,000 లాటరీ తగిలిందమ్మా. ఆహా, 4 కోట్ల. మొత్తానికి ఓడిపోయావురా. ఓడిపోయి 1,50,00,000 నష్టపోయావురా. ఆ మధుమతి ఉంది కదరా, దాని ఇల్లు దానికి తిరిగి ఇచ్చేస్తాం.
దేని ముందైతే తొడగొట్టి తలెత్తుకు తిరుగుదాం అనుకున్నానో దాని ముందే ఓ వెధవలాగా తల దించుకొని నిలబడాల్సి వచ్చిందిరా. బాధపడకరా, నువ్వు తలుచుకుంటే కోటి కోటి ఎంతసేపులరా చిటికలో చపాతీ చేస్తావు. అవునరా, సంపాదిస్తారా, కానీ మా అమ్మ డబ్బు పోయిందన్న బాధలో తిండి నిద్ర మానేసి బాధపడుతుందిరా. రై, నిజం చెప్తున్నాను రా, నేను చేతగాని వాడిరా, అసమర్థుడిని. నిజంగా నేను లేకపోయి ఉంటే మా అమ్మ గెలిచేదిరా, ఖచ్చితంగా 4 కోట్లు గెలిచేది. అయినా దురాశ కాకపోతే పైసా ఖర్చు పెట్టడానికి ఏడ్చే పిషనారులు మీకు పోటీలు ఎందుకు రా? కోటిన్నర పోగొట్టుకోవడానికి కాకపోతే ఏరా సరే, మమ్మల్ని పిసినారంటారు నిన్ను. రే అందరి వాడైతే నన్ను కొడతావేంట్రా? ఎవడాడు? వీడ్రా అంచిగాడు. అంజిగాడు. ఆ, నువ్వు తప్పుకో మామా. రేయ్, మా చేతుగా నెప్పిస్తున్నారంటవరా నువ్వు? అవును రాయ్, ఈ చేతుగాని అంత మాట్లాడడానికి నీకు అసలు బీర్ ఎలా వచ్చిందిరా? రే అంజి, ఇక్కడే ఉన్నాను రా. రేయ్, అంజిగాని వదలనురా. ఆడు చేసిన పనికి 4 ఇస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదురా, అంతే. రే అంజిగా, నన్నే ఇరికిస్తావా? ఇప్పుడు చూడరా నేను ఎలా ఇరికిస్తాను. ఆ. అరే ఇదిగేరా, ఇదే మధుమతి. ఆ? మధు ఆ, మతి ఆ. మతి లేని మధుమతి. అవును, నేనే మధుమతిని. చెప్పు. అబ్బో. మధుమతి చూడలేక చస్తున్నాడు రా. ఏయ్, ఊరికి తోక తెగిన కోతులు అరవకుండా విషయం ఏంటో చెప్పు. చెత్త బాగుందానా? చేసినంత చేసి విషయం చెప్పమంటావా? నిన్ను బియ్యం బాటిల్తో కొడతా. అక్కడ స్టడీ. నేను చంపేస్తాను, నేను చంపేస్తాను. ఎలా వచ్చి అక్కడికి వస్తా. నువ్వెవడరా? పోస్ట్ అలాగే ఉండరా. వస్తే మధుమతే ఆగా. ఏయ్, బస్తీ మే సవాల్ ఇక్కడితో అయిపోయింది అనుకోకు. ఇప్పుడే మొదలైంది అసలు సినిమా. మా అమ్మని ఏడిపించిన దానికంటే 100 రెట్లు నిన్ను ఏడిపించకపోతే నా పేరు నా పేరేంట్రా? చేతు. చేతువా? ఆ. నా పేరు చేతు కాదు, అంతే. స్టడీ స్టడీ. ఆ మధుమతి భలే పారిపోయిందిరా కదా. ఏంట్రా? కొంచెం ఆడ తిరిగి. నన్నెందుకురా కొట్టావు? కొట్టకపోతే అది పారిపోతుంటే డైలీ సీరియల్ చూసినట్టు చూస్తావేంట్రా? భావి భారత పౌరుడిగా ఒక స్త్రీని ఆపడం నీ బాధ్యత కాదా? చెప్పు. అంటే పట్టుకునేలా పారిపోయిందిరా. అవునా? ఓ పంజయ్, వెనక్కి తిరుగు. పోర్పా, నాతో పెట్టుకుంటారా? అసలు ఆ మధుని దాన్ని బీరు బొక్క ఆల్రెడీ 1.5 బొక్క అంతే. ఇక స్టడీ రా, స్టడీ చేతు, స్టడీ స్టడీ. మధు, ఐ డోంట్ లివింగ్. నీ పని చెప్పి. అత్తయ్య గారు, అత్తయ్య గారు చెప్పు. నేను వారం రోజులు మా పుట్టింటికి వెళ్ళొస్తాను. అలాగే.
వారం రోజులేం కర్మ, ఓ నెల రోజులు వెళ్ళిరా. ఓ బస్తా బియ్యం ఖర్చన తగ్గుతుంది. ఆ, బస్తానా? నేను స్లిమ్ గా ఉండాలని చాలా తక్కువ తింటున్నాను అత్తయ్య గారు. అందుకే ఒక బస్తా అన్నానే, లేకపోతే 4 బస్తాలని ఉండేదాన్ని. సర్లే, ఇంతకీ ఎప్పుడు వెళ్తున్నావు? వచ్చే నెలలో మా తమ్ముడు పుట్టినరోజు ఉందిగా, అప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను. ఎవరిదా బోనంగాడిదా? అత్తయ్య గారు. అయ్యో అదే, ఆ పిల్ల బకాసురుడా అనబోయి బోండంగాడా అన్నాను. సరే సరే సరే, నువ్వెన్ని రోజులైనా ఉండు. కాకపోతే రోజుకు 10,000 చొప్పున పుట్టింటి నుంచి తీసుకురావాలి. ఆ? రోజుకు 10,000? ఎందుకు? ఏయ్, ఎందుకంటే మనకు 4 కోట్ల నష్టం వచ్చింది. అయితే అది ఈ రోజు వడ్డీతో కలిపి 6 కోట్లని చెప్పానా? ఆ, కాబట్టి అలా రోజుకు 10,000 ఎవరు తేగలరో వాళ్ళు హ్యాపీగా పుట్టింటికి వెళ్ళొచ్చు. నేను వెళ్ళనులేండి, మా అమ్మనే రమ్మని ఫోన్ చేస్తాను. అదే మీ వాళ్ళొస్తే రోజుకు 15,000. మనిషికి రోజుకి 15,000? సారీ, 20,000. ఎందుకు? ఉదయం ఆ సాంబయ్యకి పవన్కి టిఫిన్ పెట్టి బిల్లేసాం, గుర్తుందా? మొత్తం కలిపి 2,500. ఇద్దరికి కలిపి 5,000 అన్నమాట. గుర్తుంది అత్తయ్య గారు. మిగిలిపోయిన టిఫిన్ పెట్టి ఒక్కొక్కళ్ళకి పూటకి 2,500 బిల్లేసాం. ఇక 4-5 రకాలు పూట పూట వండి పెట్టాలి. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు అన్ని సౌకర్యాలు చూడాలి. అన్నిటికీ మించి నా నష్టం కూడాలి. అందుకే బిల్లు కట్టాలమ్మా. అర్థమైంది అత్తయ్య గారు. పేడొచ్చి మొహం మీద పడ్డా, మొహం వెళ్ళి పేడ మీద పడ్డా, కంప కొట్టేది పేడే కదా. అదేం పేడ భాషే? అత్తయ్య గారు, కాఫీ. కాఫీ తెచ్చింది, తాగుదామా? వచ్చింది ఒక కాఫీ అయితే ముగ్గురికి ఎలా సరిపోతుంది అత్తయ్య? అంతేనా? ఇదిగా ఒక్కటే 3 తాగాలి. ఎలా? నీకేమైనా డౌటా? అవును. గుళ్ళోకి వెళ్తే తీర్థం ఎలా తీసుకుంటారు? ఇలా. వెరీ గుడ్. తాగండి. తాగండి. చిచి, ఏంటి తీర్థమా? గుళ్ళో ఇంతకంటే ఎక్కువ తీర్థం పోస్తారు. అయితే రేపటి నుంచి గుడికెళ్ళి ఆ తీర్థంలో కాఫీ పొడి కలుపుకుని అదే కాఫీ అనుకుని తాగమ్మా. ఇంట్లో మాత్రం ఇంతకు మించి కాఫీ ఇవ్వను. ఇష్టమైతే తాగండి, కష్టమైతే మానేయండి. నష్టం పోడ్చడానికి ఇంతకు మించి వేరే దారి లేదా అత్తయ్య గారు? ఉంది. నా చేతుకి కట్నం పెంచటం. ఏదైనా మంచి సంబంధం వస్తే చెప్పు, ఈ పొదుపు ఆపేస్తాను. అయితే అంతకు ముందు మా డాడీ చెప్పిన 5 కోట్ల సంబంధం ఉంది, ఓకే చేయమంటారా అత్తయ్య? అది ముష్టి 5 కదా, 10 ఇస్తానంటే చూడమను, చేసుకున్నాం. మీరు చేసుకుంటారా? చిచ్చి, బాగోదు అత్తయ్య గారు. మన చేతుకి చేస్తానే. వెళ్ళే, మీ డాడీకి ఫోన్ చేయి. సర్లేండి. ఇది తీసుకెళ్ళు. ఇవ్వండి. వెళ్ళండి. ఇది తీస్తారే? సారీ అత్తయ్య గారు, ఇది నాదే. రే సుబ్బా, ఏమిరా ఇంత మెల్లగా దొక్కుతున్నావు? దక్కు గబగబా. అట్టగనమ్మా. అమ్మా, ఆ మధుమతి వల్ల 1.5 కోటి బొక్కొచ్చింది కదా, దాన్ని ఎలా పుడుస్తారమ్మా? నీ జీతంలో నెలకు 1,000 రూపాయలు కట్ చేస్తాగా, అలాగా. నాకిచ్చేదే 1000, అది కూడా కట్ చేస్తే ఎలా బతుకుతానే బాగుందానా? అమ్మా, నాతో చిన్న ఐడియా. ఐడియానా? ఓ ఐడియానా? చెప్పు చెప్పు. మీరు మహారాణిలా వస్తుంటే ఇవ్వాల్సిన అప్పు ఎవ్వరూ ఇవ్వరమ్మా.
అదే మీరు రిక్షా తొక్కుంటూ చెమట తుడుచుకుంటూ వస్తే పాపం అనసూయాదేవి దివాళా తీసిందని జాలిపడి ఇవ్వాల్సిన అప్పు ఇచ్చేస్తారమ్మా. ఆహా నేను రిక్షా తొక్కుతుంటే నువ్వేం చేస్తావురా? వెనక్కి కూర్చొని డబ్బులు లెక్కేస్తానమ్మా. ఈ యవ్వ. నేను రిక్షా తొక్కుతుంటే నువ్వు వెనక్కి కూర్చుంటావా? సారీ సారీ అమ్మా సారీ. ఏంట్రా సారీ? చెత్త అయ్యటవా. ఆ లాటరీలో ఓడిపోయేసరికి నీకు కూడా లోకం అయిపోయానా? ఆ గంగమ్మ ఇంటి పనే. సరే అలాగేనమ్మా. కూర్చోద్దు నాడు. తొయ్. ఏం బతుకురా ఇది. తూ, దీన్ని లాగే కన్నా గూడ్స్ బండి లాగితే నయ్యం. నా పేరు గిన్నీస్ బుక్ లో ఉన్నాయి కేరి. లాగరా. ఆపు. ఏ గంగమ్మ, ఓ గంగమ్మ, ఏ గంగమ్మ, తొందరగా బయటరా. పిలువురా. ఓసే గంగి, ఎన్నిసార్లు పిలవాలి? బయటికి రావే. ఏంట్రా మర్యాద లేకుండా గంగి మంగి అంటున్నావు? అమ్మా మీది 1950 ట్రెండ్ అమ్మా, అందుకే గంగి మంగి అని పిలిస్తే రారమ్మా. ఇది 2015. ఈ ట్రెండ్ లో ఇలాగే పిలవాలి. అలా పిలిస్తేనే పలుకుతారు. అయ్యో ఏమవుతుందో ఏమో. చూసారా ఒక్క పిలుపుకి ఎలా బయటకు వచ్చిందో? ఇందాక గంగి అనిపించింది ఎవరు? నేనే. నన్ను గంగి అనిపిస్తావురా? వదిలేయమ్మా పాపు వాడు. అయ్యో అమ్మా, ఇంకొకసారి గంగి అన్నావంటే చిరిగిపోతుంది. ఆల్రెడీ చించేసావు కదే, వదిలేవే. ఎరా 2015 ట్రెండ్ అన్నావుగా, బాలేగుందిరా. ఏది ఇంకోసారి పిలు. ఏంటి గంగమ్మ, 2 నెలల నుంచి వడ్డీ కట్టడం లేదు. ఈ నెల కడతావా లేక అసలు ఇస్తావా? అస్సలు ఇవ్వను, వడ్డీ ఇవ్వలేను. ఎందుకు ఎందుకు లేవు. ఏంటే లేవంటే సరిపోతుందా? వడ్డీ నీ మొగుడు కడతాడా? మొగుడుకి కూడా అన్నావంటే పగిలిపోతాయి. 4 రోజులు ఆగితే చచ్చిపోతావా? అయినా 25,000 రూపాయలు అప్పుకే ఇంత ఇదైపోతున్నావు. మరి ఆ మధుమతి 1,50,00,000 బొక్క పెట్టింది. ఏం చూసావమ్మా చెప్పు. మూసుకొని కూర్చుంది. ఇప్పుడు అదే చేయమనవయ్యా. ఏయ్ గంగి, దాంతో మీకేంటి సంబంధం? నాకు మండిందంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు? ఆ మధుమతిని ఏం చేస్తావో మమ్మల్ని అదే చేస్తావు. ఏం చేస్తావు? 1,50,00,000 పోగొట్టావు. సిగ్గులేదు నీకు? నీ స్థానంలో నేనుంటేనా దాన్ని చంపడమో నేను చావడమో చేసుండేదాన్ని. నువ్వు కాబట్టి ఇంకా బతుకున్నావు. యదవ జన్మ. ఏయ్ సరోజిని, అరవకు. నువ్వు అరిస్తే భయపడే రోజులు పోయాయి. నా దగ్గర డబ్బులున్నప్పుడు ఇస్తాను. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఎంత ధైర్యమే మీకు? ఈ అనసూయ దగ్గర డబ్బులు తీసుకుని ఏం చేసుకుంటారో చేసుకోండి అంటావా? నా సంగతి మీకు తెలీదు. ఒక్క పట్టు పట్టానంటే కట్టు బట్టలతో చెట్టు కింద నిలబడతారు. పెట్ట మొహందానా. ఏడ్సావు. ఆ మధుమతి 1,50,00,000 పోగొడితే ఏం చేసావు? మూలన కూర్చొని చిన్నపిల్ల ఏడ్చినట్టు ఏడ్చింది. అదిగో చూసారమ్మా, చేసింది చాలక మిమ్మల్ని చూస్తూ ఎలా నవ్వుకుంటూ వెళ్తుందో. నవ్వడం కాదు, ఆ పిల్లకు మండిందంటే వచ్చి నీ తిక్క కుదిర్చి వెళ్తుంది.
పాపం మధును చూడగానే చెమటలు పట్టాయి, పారిపోతుంది. ఇక్కడే ఉంటే వాయించేస్తుంది ఎవరని భయం. మధుమతి 1.5 పోగొడితే ఏం చేసావు? మూలన కూర్చొని చిన్నపిల్ల ఏడ్చినట్టు ఏడ్చింది. నీ స్థానంలో నేనుంటేనా దాన్ని చంపడమో నేను చావడమో చేసుండేదాన్ని. నీ స్థానంలో నేనుంటేనా దాన్ని చంపడమో నేను చావడమో చేసుండేదాన్ని.